ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యొక్క ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి ఒక్క అవసరము తీర్చబడింది. ఈ మాటను గట్టిగా పట్టుకోండి. దేవుని యొక్క ఐశ్వర్యం అనగా మహిమైశ్వర్యం యేసుక్రీస్తు యొక్క మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడుతుందంట. అంటే యేసుక్రీస్తులో ఏముంది? మహిమ ఐశ్వర్యం ఉంది. అంటే నీకే కాదండి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా. ఈ రాజ్యంలో కరువు ఉండదు, ఈ రాజ్యంలో కరువులు ఉంటాయి, భూకంపాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. ఈ రాజ్యంలో రోగాలు ఉండవు, ఈ రాజ్యంలో యుద్ధాలు ఉండవు, ఈ రాజ్యంలో మరణాలు ఉండవు, ఈ రాజ్యంలో కొట్లాట్లు ఉండవు, ఈ రాజ్యంలో విడాకులు ఉండవు, ఈ రాజ్యంలో భార్య భర్త పోవడం అనేది ఉండదు, ఈ రాజ్యంలో పిల్లలు పోవడం అనేది. ఈ రాజ్యంలో ఎదుగుతూనే ఉంటారు, బ్రతుకుతూనే ఉంటారు. మినిమం 120 సంవత్సరాలు బ్రతకాలి. రక్షణ పొందినవాడు రోగంతో ఉండకూడదు, రక్షణ పొందినవాడు మరణించకూడదు, రక్షణ పొందిన వాళ్ళు 30-40 సంవత్సరాలు చనిపోకూడదు, రక్షణ పొందిన వాళ్ళ జీవితం అంతా రోగాలతో ఉండకూడదు, రక్షణ పొందిన తర్వాత అప్పులు ఉండకూడదు, రక్షణలో గొడవలు భయాలతో ఉండకూడదు. రక్షణ అంటే మామూలు విషయం కాదండి. విడుదల, కాపుదల, జ్ఞానము, భద్రత, స్వస్థత, జ్ఞానము, అధికారం కలిగిందే రక్షణ అని అర్థం అండి. రక్షణ అనే మాటకు అర్థం ఏంటంటే పరలోకం అనుకుంటారు. పరలోకం అంటే ఏంటంటే పరలోకం భూమి మీద అధికారం కలిగి ఉంటుంది. పరలోకంలో ఆనందం ఉంటుంది, పరలోకంలో సంతోషం ఉంది, పరలోకంలో ఆరోగ్యం ఉంది, పరలోకంలో అధికారం ఉంది, పరలోకంలో పవర్ ఉంది. ఆ పరలోకం నీలోకి రావాలి. ఇదే భూమి మీద నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల్లో నుంచి ఒక్కొక్కటి నేను విడిచి వెళ్ళిపోవాలి. అది రక్షణ అండి. ఆ రక్షణలో ఉన్నావు నువ్వు. పరలోకమే భూమి మీద తీసుకొచ్చాడు యేసుక్రీస్తు. ఏమని ప్రార్థన చేయమంటాడో తెలుసా? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. అంటే పరలోకంలో ఎంత ఆనందం ఉందో అదే దేవుడు ఈ భూమి మీద కూడా అదే పరలోకంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని, ఆ కృపను ఇక్కడ ఇవ్వాలనుకున్నాడు దేశం మీద. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయమంటాడంటే అక్కడ ఆయన చిత్తానికి అందరూ ఓటేస్తున్నారు. అదే చిత్తాన్ని ఈ భూమి మీద మనం ఒప్పుకుంటే ఈ భూమి కూడా పరలోకంగా మారాలి. హల్లెలూయా. కాబట్టి అదేంటి దేవుడి ఉద్దేశం. కాబట్టి పరలోకాన్ని ఇక్కడ అనుభవించాలి. సంఘం అంటే ఎంటర్టైన్మెంట్ కాదండి. సంఘం అంటే కుటుంబాన్ని కట్టుకోవాలి. సంఘం అంటే ఎదగాలి. నువ్వు ఈ రోజున ఎలా ఉంటే ఎలా ఉండడానికి వీల్లేదు. రోగమే నీ మీదకి వచ్చినప్పుడు, ప్రమాదమే నీ మీదకి వచ్చినప్పుడు, నువ్వు చనిపోతావని డాక్టర్ నీ లోకం చెప్పి నువ్వు బలహీనంగా వెళ్ళిపోయినప్పుడు నేను ఈ మాట గుర్తుపెట్టి నువ్వు చావద్దు అని చెప్పు. చావడం బ్రతకడం అనేది నీ చేతిలో ఉంది. నీకు రోగం నిన్ను చంపలేదు. క్యాన్సర్ కన్నా కోట్ల రెట్లు నువ్వు బలవంతురాలు అని చెప్తున్నాను ఈరోజు. షుగర్ కన్నా 1000 కోట్ల రెట్లు బలవంతురాలు అని చెప్తున్నాను ఈ రోజున. హల్లెలూయా. కిడ్నీలో ఏ సమస్య వచ్చినా దానికన్నా నువ్వు బలవంతుడివి. దేవుడు నిన్ను బలంగా తయారు చేశాడు. నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి భూమిని ఏడు భూమిని పరిపాలించు. క్రైస్తత్వం అంటే మతము కాదు, మార్గం, జీవ మార్గం. ఈ రాజ్యంలోనికి రోగం రాదు, ఈ రాజ్యంలోకి మరణం రాదు, ఈ రాజ్యంలోకి అప్పు రాదు, ఈ రాజ్యంలో భూకంపాలు వచ్చినా పనిచేయవు. అంటే ఏంటి? ఈ రాజ్యం ఇక్కడ రాజ్యం అక్కడ అంటే పరలోకం ఎక్కడ ఉంది? ఇక్కడ అక్కడికి వెళ్ళిపోయి చనిపోయి అంటారు కదా. ఇది వెలుగు రాజ్యం, ఈయన చీకటి రాజ్యం. ఇద్దరు కలిసే ఉన్నారు కదా. భూమి మీద 2 రాజ్యాలు ఉన్నాయి, ఇద్దరు కలిసే ఉన్నారు. భూమి మీద ఇతను వేరే, క్రైస్తవుడు కాబట్టి వేరుగా, వీడు పాపి కాబట్టి దూరంగా ఉండడానికి వీల్లేదు. ఇద్దరు కలిసే ఉన్నారా? ఈయన వెలుగు రాజ్యం, ఈయన చీకటి రాజ్యం. ఈ చీకటిలోనికి వైరస్ వచ్చింది. ఈ వైరస్ ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఈ పక్కనే అంటుకునే ఉంటారు. వీళ్ళు దగ్గుతారు, వీళ్ళు చిమ్ముతారు, వీళ్ళు చెమట లేదా ఇది ఉంటారు. ఈ లోపల రాజ్యం బయట కాదు, ఈ లోపల వెలుగు రాజ్యం ఉంది, ఈ లోపల చీకటి రాజ్యం. చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించినట్టు అర్థమైంది కదా. హృదయం, మనసు మారడు. ఈ చీకట్లో ఉంది కాబట్టి ఇక్కడ రోగం ఉంది, కానీ ఇతనికి రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినా నీ కుడి ప్రక్కన 10,000 మందికి ఉన్న అపాయం నీ వద్దకు రాదు. అంటే ఇక్కడ పడినప్పుడు కూడా ఇతనికి రాదు, ఎందుకంటే ఇతను వెలుగు రాజ్యంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఇక్కడికి రావడానికి మధ్యలో అగాధం ఉందండి. ఈ చీకటి వెలుగు అంటే చీకటికి వెలుగు కలవదు. చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగు దగ్గరికి చీకటి రాలేదు కాబట్టి చీకటి దూరంగా ఉంటుంది. ఈ చీకటికి వెలుగుకి మధ్యలో అగాధం ఉంది. ఈ అగాధం దాటి ఈ రోగం ఇక్కడికి రాలేదు, ఇక్కడికి అప్పు దరిద్రము రాలేదు, మరణం ఇక్కడికి రాలేదు. మరి ఈ అగాధం దాటి ఇక్కడ క్రీస్తు ఉన్నాడు, ఇక్కడ క్రీస్తు లేడు.